హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎవరు ఊహించనివి జరగబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. 25 ఏళ్ల వయసు ఉన్న భారత రాష్ట్ర సమితి బీజేపీలో కలిసిపోయే సమయం చాలా దగ్గరలో ఉంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా సరే అక్షరాల నిజమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక్క కుంభకోణం ఆ పార్టీ జెండా లేకుండా తుడిచిపెట్టేసిందని కుండబద్దల కొట్టి చెప్తున్నారు. ఆ కుంభకోణం ఇప్పుడు కేసీఆర్ను రాజకీయాల నుంచి కూడా పంపించేస్తుంది. రాజకీయాలకు సంబంధం లేని రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చోబెడుతుంది. దీనికి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరిగిందని కొన్ని కారణాలతో వాయిదా పడుతోంది అంతే అనేది వారి మాట. కవితకు బెయిల్ రావాలంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా కమలం పార్టీలో కలవాల్సిందే, రాజ్యసభలో ఎంపీలను బీజేపీలో కలపాల్సిందే అంటున్నారు. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి వస్తే, హరీష్ రావును ప్రతిపక్ష నేత చేస్తే కేసీఆర్ను గవర్నర్ను చేస్తారు. ఆ గవర్నర్ పదవి ఇప్పుడు కేసీఆర్కు కత్తి మీద సాంగు లాంటిది. ఎందుకంటే ఆయన్ను పంపించేది బీహార్ పంపడానికి బలమైన కారణం ఉంది. ఎన్డీఏ భాగస్వామి అయినా కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మానసిక స్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదని బీజేపీ భావిస్తుందట. అన్నేళ్ల పదవి అనుభవం ఉన్నా కూడా నీకు ఇక్కడ లాభం జరుగుతుందని ఎవరైనా చెప్తే వాళ్ళ మాట నమ్మేస్తూ ఉంటారట ఆయన. గతంలో బీజేపీ గుడ్ బై చెప్పి ఆర్జేడీతో ప్రభుత్వం ఏర్పాటు వెనక జరిగింది ఇదే. అందుకే ఇప్పుడు నితీష్ను కంట్రోల్ చేయాలంటే కేసీఆర్ అవసరం ఉంది బీజేపీకి. హిందీ చాలా అనర్గళంగా మాట్లాడగలిగే కేసీఆర్ రాజకీయ చిత్రతతో ఆరితేరిపోయారు. అందుకే ఆయన బీహార్ పంపిస్తే తమకు రాజకీయంగా బలంగా ఉంటుందని కమలం పార్టీ స్కెచ్ వేసిందని పరిశీలకులు అంటున్నారు. ముందు ఆంధ్రప్రదేశ్ అనుకున్న చంద్రబాబుతో వచ్చిన సమస్య ఏం లేదని, కానీ నితీష్తో వచ్చే సమస్యలు చాలానే ఉన్నాయి. ఒకవైపు మమత, మరోవైపు హేమంత్ సోరెన్, ఇలా కొందరు ఇండియా కూటమి నేతలు ఉన్నారు. వాళ్ళు నితీష్ను తమ వైపుకు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తిప్పుకుంటారు అనే భయం బీజేపీలో ఉందట. అందుకే ఇప్పుడు కేసీఆర్కు బీహార్ ఫ్లైట్ బుక్ చేసింది బీజేపీ అధిష్టానం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.